దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని దేవుని మాటలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటాము. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు సంఘం కొరకు రాయబడి, అసలు సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఏ విధమైన భావాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞానం చేద్దాం. ఎందుకంటే కనుక సంఘములో ఈరోజు కొన్ని విషయాలు ఉంటున్నాయి, కొన్ని విషయాలు లేకపోతే కొన్ని విషయాలనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కనుక ఇదే మంచిది అనేసి దానిని అనుసరిస్తున్నాం, కానీ అసలు విషయాలు వీటిని కూడా సంఘంలో అనుసరించలేక పరిస్థితి ఈరోజు మనకు అందరికీ కలిగి ఉన్నది. అయితే ఇక్కడ మనకు ఒక మాట కనపడుతూ ఉన్నది ఏమిటంటే కనుక ఒకరిని ఒకరు ఎలా ఉండాలో ఈరోజు నేర్చుకుంటాం. ఏంటంట, ఒకరిని ఒకరు ఎలా ఉండాలి, లేకపోతే ఒకరితో ఒకరు ఎలా ఉండాలి. ఎలా అంట, ఒకరితో ఒకరు ఎలాగ ఉండాలి. సంఘంగా కూడిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మన హృదయంలోనికి తెచ్చుకున్న తర్వాత ఒకరితో ఒకరు ఎలా ఉండాలో మనకి వాక్యం చాలా తేటగా చెప్తోంది. కానీ మనం ఏం చేస్తున్నామంట, ఒకరితో ఒకరు ఎలా ఉండాలో మాకు అవసరం లేదు కానండి, మేము ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉంటామండి. ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉంటామండి. మాకు ఒకరితో ఒకరు సంబంధం లేదు. ఎందుకంటే కనుక మా బ్రతుకులేయో మాకే, వేరే వాళ్ళ బ్రతుకులు మాకు అవసరం లేదు, వేరే వారితో జీవితంతో మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము బ్రతికామా, మేము బ్రతుకుతూ ఉన్నామా, ఇదే మనకు కావాల్సింది, అంతేగా. కానీ వాక్యం అలా చెప్పట్లే. ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పుతా ఉన్నది. అసలు దేవుని స్వభావం అటువంటిదే. ఎటువంటిదంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పే స్వభావం. మానవులుగా మనం ఎలా ఆలోచిస్తున్నామంటే వారితో మనకు పనేటి, వీళ్ళతో మనకు పనేటి అనే ఆలోచన మనకి ఉంది. అయితే వాక్యం అని సెలవిస్తుందంటే కనుక ఒకని భారం ఒకడు భరించాలంట. ఏం చేయాలంట, ఒకని భారము ఒకరు భరించాలంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇలాగా. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతుంది, ఒకని భారము ఒకడు భరించాలంట. ఈరోజు సంఘంలో ఈ యొక్క అంశం ఉంది కదా, ఎటు ఒకని భారం ఒకటి మోపాలి, ఒకని భారం ఒకడు భరించాలని మాట సంఘంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉన్నదంటే కనుక, ఒక సహోదరుడికి ఒకవేళ బలహీనతగా ఉంది అనుకోండి, ఆ సహోదరుడు ఎలాగెళ్ళిపోయినా పర్లేదు, మనం మాత్రం తింటానుకుందా, కట్టుకోవటానుకుందా, చక్కగా పడుకోవటానుకుందా, ఇదే ఆలోచన మరి సంఘాల్లో ఉన్నది. మనమైతే అలా ఉండటానికి వీల్లేదు. మనము సహాయం చేసేవారిగా ఉండాలంట, భారాన్ని భరించేవారిగా ఉండాలంట. లేదు ఒకరికి ఆర్థికంగా అణిగిపోయి ఏమంటే ఊపిరి చెలపలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, నీకున్నంతలో వారికి సహాయం చేయటానికి నీ చెయ్యి ముందుకు రావాలి. ఏం చేయాలంట, నీ చెయ్యి ముందుకు రావాలి. లేదు వెనకలాగేసుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, క్రైస్తవ విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఉన్నా కానీ లేదని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారంట, ఉన్నా కానీ మాకే తింటలేదండి, ఇంకెదరోళ్ళకి ఎక్కడి నుంచి చెప్తాము అనే స్వభావంలో ఉన్నారండి. కానీ వాక్యం ఏమని చెప్తుంది, ఒకని భారము ఒకని భరించి ఇలాగున క్రీస్తు అమ్మా నియమమును పూర్తిగా నెరవేర్చుడి అన్నారు. క్రీస్తు నియమం అంట. దేవుని స్తోత్రం. మనుషుల నియమం కాదు. దేవుని స్తోత్రం కలుగును కనుక మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే కనుక నియమాలు పెట్టుకుంటున్నారు. ఈ కులం వాడు ఆ కులం దగ్గరికి వెళ్ళకూడదు, ఈ సంఘం వాడు ఆ సంఘం దగ్గరికి వెళ్ళకూడదు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకూడదు, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకూడదు. క్రీస్తు నియమం అదా? అయ్యా క్రీస్తు నియమం ఏటట? అక్కర్లేదు. క్రీస్తు నియమం ఏటంట, ఒకని భారము ఒకడు భరించాలట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏం చేయాలట?
బాగా చెప్తున్నారా? క్రీస్తు అది అలాగున నెరవేర్చాడంట. దేవుని స్తోత్రం కలుగు. అదే మాట మరలా చదవండి. ఒకని భారం ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా ఎవరి నియమం అంట? ఒకని భారం ఒకడు మోయిట ఎవరి నియమం అంట? ఎలాగైంది ఒకసారి ప్రశ్న వేసుకోండి. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోలేదా? ఎవరు చనిపోలేదు? మన పాపాల నిమిత్తమే కదా ఆయన చనిపోయారు. వేరే అన్న వచ్చారా? మరి మన పాపాల నిమిత్తం చనిపోవచ్చు, కానీ ఏరే వాళ్ళ బాధలో ఉంటే మాత్రం మనం సాయం. అదేంటండి, మనకేమో ఆయన దయ కావాలి, మన అతరాలకి దయ చూపించకూడదు. బోయాజు గారు అంతేనా? దేవుని స్తోత్రం కలుగుతుంది. క్రీస్తు నియమం కావాలి మనకి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు వారు చేశారు, మళ్ళీ చేయమంటున్నారు. మనం ఎలా ఉన్నాము? చేయటానికి లేదు మనస్సు, ఇవ్వటానికి లేదు మనస్సు, ఆదుకోవటానికి లేదు మనస్సు. ఎవరు మనస్సు రాలేదు మనకి? యేసు క్రీస్తు వారి మనసే రాలేదండి మనకి. ఎవరు మనసు రాలేదమ్మా? యేసు క్రీస్తు వారి మనసే వస్తే బాగుండు. ఒకరి భారం ఒకరు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఏంటంట వాక్యం అర్థమవుతుందా? క్రీస్తు అలా చేశారండి, యేసుక్రీస్తు వారు చేశారు అలాగా. ఇప్పుడు మనము కూడా ఇలాగులు చెయ్యాలి. ఇక మీదట మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, లేకపోతే ఎటువంటి సమస్యలు వచ్చిన సంఘంలో ఏం చేయాలంట? నీకున్న దాంట్లో ఇవ్వటానికి. గ్లాసు చన్నీళ్ళు ఉన్నాయా? ఆ నీళ్ళు ఇవి పట్టుకెళ్ళి, అమ్మ నా దగ్గర ఇంతకంటే ఏమీ లేవు, ఈ నీళ్ళు ఉన్నాయి, నీకేమైనా ఉపయోగపడతాయేమో. నా దగ్గర రెండు సొక్కాయలు ఉన్నాయి. ఈ 2 సొక్కాయల్లో ఒకవేళ నా దగ్గర ఉన్నాయి, ధనధాన్యాలు నా దగ్గర లేవు, ఒకవేళ ఇదే నేను ఒక సొక్క వేసుకుంటాను, నువ్వు ఒక సొక్క వేసు. ఇది క్రీస్తు యొక్క స్వభావం. 2 పూటలకు ఆహారం ఉంది, ఒక పూటకు నీకు ఆహారం లేదేమో, ఇదిగో కొద్దిగా నేను తింటాను, ఈ పూటకు నీకు అస్సలు లేదు కదా, కొద్దిగా ఇదిగో నువ్వు తీసుకో, నువ్వు పూట కడుపునే అనే స్వభావం సంఘాల్లో రావాలి. సంఘములో అది నిత్యముగా నిలబడి ఉండాలి. ఇది మనుషులు నియమించిన నియమం కాదు, యేసుక్రీస్తు వారు నియమించిన నియమం. ఆయన మన కొరకు చేసిన త్యాగము, దాని విలువ మనం జీవించి లేక సత్క్రియలు చేసి క్రియారూపంలో దాన్ని దాల్చి మనం చెప్పాలి, లేక చూపించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు, కానీ మీ అందరికి ఒక మాట చెప్తాను. మన మండలంలోనే, మన ఏరియాలోనే, మన జిల్లాలోనే వరదలు వచ్చి కొన్ని గ్రామాలు కొట్టువాట్లాడుతున్నాయి. రాత్రి 10:30 ఆ టయాన్ని బోటులు తీసుకెళ్తానికి ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారు. అక్కడ వెళ్ళి అడిగితే నేను ఒక మాట అన్నాను, ఎందుకయ్యా ఇవన్నీ అంటే కనుక వరద ఉద్ధృతుడు ఎక్కువగా ఉంది కదండి, వాళ్ళందరినీ కొంచెం తీసుకురావటానికి, వాళ్ళకి సహాయం చేయటానికి. నా ప్రాణం ఆకేమన్నానంటే కనుక, మా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా అయ్యా మేము ఇస్తాము. వాళ్ళకి ఎటువంటిది కావాలని, ఒకవేళ ఆహారం కావాలన్నా, లేక వస్త్రాలు లేక ఇబ్బంది పడతారన్నా, వండుకోవటానికి సౌకర్యం లేకపోయినా మా వంతు మేము చిన్న సహాయం చేయటానికి మేము సిద్ధంగా. నా దగ్గర లేదు, ఏ ప్రభాతమ్మ గారినో, లేకపోతే యాకే గారినో, ఏ మార్క్ గారినో, లేకపోతే ఏ యొక్క బోయాజ్ గారినో, లేకపోతే జయరామునో ఒక 5-10 అడిగి వాళ్ళకి సహాయం చేద్దాం. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరు అంట? క్రీస్తు యొక్క శరీరము ఆపదలో ఉన్నది. ఎవరంట? సంఘము లేదా ఒక మనిషి ఎవరి పోలికలో ఉన్నారంట? మరి దేవుని పోలికలో ఉన్న ఏ మనిషి అయినా కూడా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయటం మనం ధర్మం. దేవుని స్తోత్రం. క్రీస్తు అదే చేశారు కాబట్టి మనము కూడా అలాగునే చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. రెండో మాట చూసుకుందాం. రెండో మాట, ఒకడిని ఎడల ఒకడు సహించాలంట. ఏం చేయాలంట? ఫస్ట్ మాట ఏంటంట? ఒకడి బారు ఒకడు మొయ్యాలి. రెండో మాట ఏంటంట? ఒకడిని ఒకడును ఒకడు సహించుకోవాలంట. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాం.
4:2. కాబట్టి మీరు ఆ సమాధాన బంధు చేత ఆ ఆత్మ కలిగి ఆ. ఐక్యత కాపాడుకొనుట యందు కింద చూడండి అమ్మా. కలిగి ఆ. వారై ఉమ్. ప్రేమతో ప్రేమతో ఒకడు సహించుచు అన్నాడు. అక్కడ ఏమని రాయబడానంట? ప్రేమతో ఒకడినొకడు. అబ్బా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఏమో భరించమన్నారు, ఇప్పుడేం చెప్తున్నారంటే సహించాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉందా లక్షణం? ఉందా? సహించే లక్షణం ఉందా? ఒక మాట అంటే 100 మాటలు చదివేసుకోవాలి మనం. ఏంటంట? ఒక మాట మనం అన్నాం అనుకో, 100 మాటలు చదివేయకపోతే కానీ నీ మనశ్శాంతి ఉండదు. నీ నోరు నిన్ను తీర్పులో తీసుకొస్తుందని తెలియక, నీ ప్రవర్తన నిన్ను యథార్థంగా లేకపోతే కనుక దుష్టత్వంలోనికి తీసుకొస్తుందని తెలియక నువ్వేం చేస్తున్నావు అంటే నోరేసి పడిపోతున్నావు. సహించమని వాక్యం చెప్తానంటే సహించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయా. ప్రియమైన వారులారా, సహించటం నేర్చుకోవాలి. ఒకరిని ఒకడు ఏటట ఒకరిని ఒకడు సహించాలి. ఎలాగా? ప్రేమతో. ఎలాగంట? ప్రేమతో. దేవుని స్తోత్రం. ముందేమన్నారు? యేసుక్రీస్తు వారు ఎలాగును నియమమును చప్పుని జరిగించారో అలాగను జరిగించమని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రేమతోటంట. ఏంటంట? అబ్బా, దేవుని స్తోత్రం కలిగాక. నేను ఇప్పుడు భరించాలి, సహించాలి. క్రైస్తవుడిగా ఏం చేయాలంట? ఒక క్రైస్తవుడిగా భరించాలి, లేదా భారం మొయ్యాలి, సహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవదిగా చూసుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 34:32 చూద్దాం. అక్కడ 30 చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం కలిగి. ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలంట. దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? ఎలా కనపడుతుంది అది అంటే కనుక చూడండి ప్రియమైన వారలారా, ఎవరైనా ఆపదలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, నీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా వారికి ఏదో చేయాలని ఒక ఆతృత ఉంటుంది, హృదయం ఉంటుంది. చూసారా? అదే దయ. ఏంటంట? అదే దయ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి అని. సంఘంలో ఇది ఖచ్చితంగా ఉండవలసింది. ఈరోజు సంఘాల్లో ఇది ఉన్నదంటే లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకు నేర్చుకోవాలి. ఈరోజు ఇవన్నీ ఉంటేనే మన యొక్క జీవితానికి పరమార్థం ఉంటుంది అన్నమాట. లేకపోతే ఉండనే ఉండదు. మన క్రైస్తవులుగా అనిపించుకుంటామేమో కానీ క్రీస్తులోని మాత్రం మనం ప్రవేశించలేము. ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. మూడవదిగా చూసుకున్నట్లయితే కనుక అదే అధ్యాయం కిందకు వచ్చినట్లు చూసుకున్నట్లయితే ఒకరి ఎడల ఒకడు క్షమించబడాలి అని రాయబడింది. చూడండి, చూడండి కింద ఒక మాట రాయబడి ఉంది నాన్న. చూడండి అక్కడ, మీరును ఒకరిని ఒకడు ఏం చేయాలంట? తర్వాత మాట్లాడుకుందాం గొడవ. ఏంటంట? ఒకరిని ఒకడు క్షమించుకోవాలంట. ఒకవేళ నువ్వు పాట సరిగ్గా పాడతలేదు అన్నారనుకో సంఘంలోను, అంటే ఒక మాకు 4 ఎదాలుగా తిరిగిపోతుంది. ఏంటంట? నువ్వు పాటలు ఎందుకమ్మా పెదవులు కదపలేకపోతున్నావు, తప్పట్లు కొట్టలేకపోతున్నావు అంటే కనుక వచ్చేది అంతే. అయ్యో ఎంత కోపమో. ఏంటంట? తోక దుక్కిన తోసిపోలేక లేచిపోతారు, బుషలు కొట్టేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఇక ఏదైనా ఒకవేళ ఇంకొకరు మెచ్చుకున్నామనుకో, ఏమండి, ఇంకొకళ్ళు ఎవరినైనా కూడా ఎదురుగా పొగుడామనుకో వార్చలేంతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుడిగా నీకు ఉండవలసిన లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరితో ఒకడు నువ్వు ఎలాగ ఉండాలో, ఏ విధంగా జీవించాలో వాక్యం అంతా తేటగా చెప్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి మన జీవితాలు అంటే పాడైపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాయి కానీ ఎలిగించబడిన పరిస్థితుల్లో లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వ మాట ఏం చెప్పుకున్నామంట? క్షమించబడాలి, క్షమించాలి. ఎందుకంటే క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం. ఎలాగంట? ఒకరితో ఒకడు ఎలాగ ఉండాలంట? క్రీస్తు మనల్ని క్షమించారు కాబట్టి మనం ఎలా క్షమించాలంట? అలాగనే క్షమించాలంట. 5వ మాట చూసి రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకోండి అనే మాట రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ, ఒకడిని ఎడలో ఒకడు
ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలంట. ఏం చెప్పుకోవాలంట? ఒకరినొకడు ప్రతిదినము ఒకరినొకడు అంటే ఏం చెప్పుకోవాలంట? వాక్యాన్ని చెప్పుకో. మనం ఏం చేస్తాం తెలుసా? ఈదుల్లో కూర్చుని వాళ్ళు అలా వెళ్ళారు, ఈమె ఎలా వెళ్ళింది, ఇగో పొద్దున్న లెగుతుందా, పనే ఉండదు, ఇంకా ఆ మూడుకొని పెట్టేస్తుంది, అత్తగారిని పట్టించుకోదు, ఆ పిల్లల్ని పట్టించుకోదు, ఈ తింటమేటో పడుకోవటమేటో చూసుకుంటుంది అంతే. ఇంకా ఎంతసేపు కూడా టీవీ పట్టుకుని వదలదు. ఈ కౌరులు చెప్పాలంటే కనుక ఈ కౌరులు చెప్పుకునే స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ సంఘం కూర్చుని ఏం చెప్పుకోవాలంట? ఒకరిని ఒకడు ప్రతిదినము బుద్ధి చెప్పుకోవాలంట. ఏ బుద్ధి? వాక్యాన్ని తెలిసి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా జీవిస్తున్నాము, మన పరిస్థితి ఏంటి, నువ్వు ఎలాగున్నావు కదా వాక్యంలో, నువ్వు ఎలాగున్నావు కదా దేవుని దగ్గర అనేసి ప్రతిదినం ఒకడినొకడు బుద్ధి చెప్పుకోవాలంట. చెప్పుకుంటున్నాం అలాగా. మనకున్న స్టోరీలే సరిపోవు చెప్పుకోవటానికి, ఇంకెక్కడ వాక్యం చేస్తాం? అర్థమవుతుందా? కాబట్టి మనం ఒకడికొకడు బుద్ధి చెప్పుకునే వాళ్ళ ప్రతిదినం ఒకరోజు చెప్పుకుని ఒకరోజు మానేసిదండి. ప్రతిదినము కూడా మనం ఒకరు బుద్ధి చెప్పుకునే వారిగా ఉండాలంటే దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం 6వ విషయానికి వచ్చేటప్పటికి ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? హెచ్చించుకునేవాడాలంట, హెచ్చించుకోవాలంట. ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే కనుక 10:24 హెబ్రీయులకు ఒకరినొకరు ఒకరినొకడు హెచ్చించుకొనడి అని రాయబడింది. ఏమని రాయబడిందంట? ఒకరినొకడు హెచ్చించుకొనడి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ విషయంలోనూ మనం ఏం చేస్తామంటే కనుక నాకంటే ఎక్కువగా పాడతాడేటండి, నాకంటే ఎక్కువగా మెసేజ్ చెప్పగలరేటండి, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేయగలరేటండి అంటే ఎదరోని కించపరిచిన మాటలే మాట్లాడతామేమో. కానీ అయ్యా చాలా గొప్పవాడు, సమయానికి వస్తాడు, సమయానికి పాటలు పాడతాడు, సమయానికి బరకాలు వేస్తాడు, అంతవంటి గొప్పవాడు ఎవడూ లేడు అనేసేసి మనం ఆయన్ని హెచ్చించాలి, ఆయన మనలో. దేవుని స్తోత్రం కలుగుతాడు. మనం ఎలా ఉంటామంటే కనుక ఈ పొగడ్తలు మనల్ని ఎంతగా పొగిడితేనే అంత మంచిది. దేవుని వాక్యం అని చెప్తోంది హెచ్చించుకోమని చెప్తాం. మనం ఏం చేస్తామంట? ఇవన్నీ పక్కన పెట్టి కించపరుచుకోవటమే మాట్లాడతాం, కించపరుచుకోవటమే మనకు కావాలి. దేవుని మాటను మనం గాయకొనటానికి మన హృదయం అంగీకరించదు. ఎందుకంటే మన హృదయం ఎంతసేపు లోకంలో తిరుగుతుంది కదా. ఎక్కడ తిరుగుతుందంట? లోకంలో తిరుగుతుంది. కాబట్టి మనకి ఇటువంటి బుద్ధి వద్దు, లోకంలో తిరిగే బుద్ధి వద్దు. దేవుని సంబంధంగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని వాక్యం మన హృదయంలో ఉండేటట్లుగా ప్రతిదినము ఒకరి కొరకు ఒకరు ఇలాగునే ఉండాలంట. ఎలా ఉండాలంట? ఇలాగునే ఉండాలి. ఇప్పుడు చెప్పబడుతున్న మాటలే నీ హృదయంలో ఉండాలి. వేరొకటి ఏది ఉండటానికి వీల్లేదు, వేరొకటి ఏది ఉండటానికి వీల్లేదు. ప్రియమైన వారు చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. ఒకరినొకడు పురుగొలుపుకోవాలంట. చూడండి, అదే అధ్యాయం కింద మాట్లాడు. ఒకరినొకడు పురుగొలుపుకోవాలంట. ఏంటంట? పని చేయటానికి. సువార్త చెప్పేవాడు అన్నాడు అనుకో, నేనున్నాను సువార్త చెప్పడానికి, నేను వస్తాను. లేకపోతే మీరు చక్కగా సువార్త చేస్తున్నారు, చక్కగా వాక్యం చెప్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా మీరు ఇంకా అభివృద్ధి పొందాలని ఒక్కొక్క మాట వాళ్ళని ప్రోత్సహించాలంట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏం చెప్పారులే అన్న టైపులో కాక ప్రోత్సహించుకునే వారిగా ఉండాలంట. ఇది ఒకరితో ఒకడు ఎలాగునే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. వేరే ఎలాగున ఉండటానికి వీలేదు సంఘంలో. ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారలారా. 8వ మాట చూసుకున్నట్లయితే కనుక ఒకరిని ఒకడు ప్రేమించుకున్న వాళ్ళను అని రాయబడి ఉంది. ఏం చేయాలంట? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. మనము ఒకరినొకడు ప్రేమిందుము అని రాయబడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎక్కడ జరగాలి? లోకంలో జరగాలి. లోకంలో జరిగి గొడవలా కాదు, సంఘంగా ఉన్న నేను చేయవలసిన పని. మరి ఇవన్నీ జరుగుతున్నాయా సంఘంలో? వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయా? మన జీవితంలో ఈ తప్ప అన్నీ జరుగుతున్నాయి. మన జీవితంలో ఇది తప్ప సాతాను సంబంధించిన అన్ని
లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి కలిగిన లక్షణాలు ఒకటి కూడా మనలో లేవు. మనం క్రైస్తవులు, మనం యేసుక్రీస్తు వారి బిడ్డలం చెప్పుకోవటానికే. కానీ వాక్యం చూసేటప్పటికి ఎంత తేడా వస్తుంది చూసారా? వాక్యం ఎప్పుడైనా కూడా అర్థం లాంటిది. మనం ఎలా ఉన్నామో ఈ వాక్యాలు బట్టి మనం చూస్తే కనుక సిగ్గుతో తలదించుకోవాలి. ఏం చేయాలంట? నిజంగా అవునే కాదంటే సిగ్గుతో తలదించుకోవాలండి. సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే కనుక ఈరోజు తనతో పాటు తన తోటివాడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయేలాగా జీవిస్తుంది ఈరోజు సంఘం. అర్థమవుతుందా? చాలా చర్చిలో ఈ భేదాలు ఉన్నాయండి. పక్కన కూర్చోడు, కులం అంటే ఆడికి పడదు, ఆడి తాగిన గ్లాస్ పక్కన ఉండాలంట, తినే కంచం పక్కన ఉండాలంట, ఆఖరికి టీ కప్పులు కూడా పక్కన ఉండాలంట. నువ్వు చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ ఆడతాడో దేవుడు అది తెలుసుకోండి. ముందు ఇక్కడ ఉన్నప్పుడు ప్లేటులు తేడా పెట్టావా, అక్కడ నీ ప్లేట్ తిరిగేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. భేదాభిప్రాయాలు నీ బతుకులో చూపించొద్దు. నువ్వు చూపించవలసింది క్రీస్తులోను లోకంలోను. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు లోకానికి వేరే జీవించాలా. అవసరమైతే నీ తినేది వాళ్ళకి తినిపించేది లాగా ఉండాలి, లేకపోతే ఆ దగ్గర నువ్వు తినేది లాగా ఉండాలా. క్రీస్తు ప్రేమది. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే మనం ఏం చేస్తామంట? ఈ ప్రేమ ఏమీ లేదండి. ఎందుకంటే కనుక ఆయన ప్రేమ మనలో నిలిచోటి ఇవన్నీ చేస్తాం. మనం ఆయన ప్రేమ నిలుపుకున్నామా? లోకంలో ప్రేమ నిలుపుకున్నామండి. మనం లోకంలో ఉన్న మనుషుల ప్రేమ మనలో ఉండిపోయి ఏం చేస్తున్నామంట? వాళ్ళు మనం ప్రేమించారటి మనం ఆయన ప్రేమించడానికి అనేసి అంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకడు బోధించుకున్నది అంటున్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే ఒకడు బోధించుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగుతా. ఏం చేయాలంట? చూడండి, ఒకడు బోధించుచు బుద్ధి చెప్తాడు. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకడు బోధించుకోవాలంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? వాక్యాన్ని తీసి ఇదిగో ఇలాగుందని బోధించుకోవాలంట. అంతేకాని అలాగే ఇలాగని ముసలం ముచ్చట్లు వద్దు. మనకి ఏమొద్దంట? ముసలం ముచ్చట్లు వద్దంట. ముసలం ముచ్చట్లు ఉన్నాయనుకో మనల్ని ఏం చేస్తారు? ఆయన అంగీకరిస్తారా? మనం ఎవరి పిల్లలము? మనకు ముద్ర వేశారండి అయ్య గారు. ఏమంటారట? మనం బయటకు వెళ్ళాం ఏమంటారండి మార్క్ గారు? దేవుని పిల్లలు వచ్చారండి అంటారండి. మరి దేవుని పిల్లలకి లోకంతో సంబంధం ఏంటండి? లోకంలో ఉన్న మాటలతో సంబంధం ఏంటండి? అర్థమవుతుందా? దేవుని హృదయం ఏంటో అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచన ఏంటో అర్థమవుతుందా? నువ్వు ఎలా ఉండాలో నేను ఎలా ఉండాలో ఆయన మనకి ఎలా చెప్తున్నారో అర్థమవుతుందా? మరి ఇలా అర్థమైనా కూడా మనం అర్థవంతం లాగా జీవించేద్దామా? అర్థమై అనుసరించి జీవిద్దామంటారా? ఆలోచన వచ్చిందా మీకు? చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు అవసరమైతే ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలంట? అయ్యా వాక్యం చెప్పాలంట. ఇదిగో నువ్వు విన్నదానిని, నువ్వు ఏదైతే చూసావో, ఏదైతే విన్నావో, ఏదైతే నువ్వు అనిపించావో దాని గురించి చెప్పాలంట. ఈరోజు అది లేదు. నువ్వు చర్చిలో విన్నదాన్నే బయటికి వెళ్ళి నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీ భర్తకే చెప్పలేవు. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఎలా ఉన్నదంటే కనుక యేసుక్రీస్తు వారి గురించి సంపూర్ణంగా ఇంకా కుటుంబానికి అందించలేని పరిస్థితిలో ఉన్నారండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చూడండి, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడవద్దు అని చెప్తా ఉన్నది ఇంకో మాట. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. ఒకడితో ఒకడు అబద్ధములు ఆడకూడదు అని రాయబడం. దేవుని స్తోత్రంగా. మనము తెల్లారిగితే 100 అబద్ధాలు ఆడకపోతే నిద్రట్టదు. ఎన్ని అబద్ధాలు అంటారు? అన్ని అబద్ధాలు నా జీవితంలో దేవుని స్తోత్రం కలుగుతాను. ఏంటంట? అబద్ధాలను ముద్రేసేసారు అంటారు. అంతే. ఏ నిజం చెప్పినా నమ్మరు. ఎందుకంటే అబద్ధాలోడు ఎవరంట? అబద్ధాలకు జనకుడు ఎవరంట? సాతాను. ఇప్పుడు మనం ఎవరి పిల్లలం? మరి మనం అబద్ధాలు ఆడితే ఎవరి పిల్లలం అవుతాము? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీకు అర్థమవుతుందా? ఎవరంట? ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడాలంటాడు, ఆడమంటారా? ఆడకూడదు అంటున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. అయితే మనం ఎలా ఉన్నామంట? దేవుని స్తోత్రం. ఎక్కడ?
ఎలాగంట? భారం భరించే విషయంలో, ప్రేమించే విషయంలో, ఏమంట దయ చూపించే విషయంలో, క్షమించే విషయంలో, బుద్ధి చెప్పుకునే విషయంలో, హెచ్చించే విషయంలో, పురుగొల్పే విషయంలో, ప్రేమించే విషయంలో, బోధించే విషయంలో మనందరం అబద్ధికులమై ఉన్నామా లేదా? కానీ వాక్యం ఏం చెప్తుంది? అబద్ధములు ఆడుకుడు అని చెప్తుంది. మనకు ఇప్పుడు డౌట్, నేను ఎవరితో అబద్ధం అనండి? మరి ఈ క్రియలన్నీ జరగకపోతే మనం అబద్ధికులమా కదా? అవునా కదా? మరి దేవుణ్ణి ప్రేమించి మనుషుని ప్రేమించకపోతే నువ్వు అబద్ధికుడువా కదా? మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంట? అబద్ధములు ఆడొద్దని రాయబడింది. మనం ఆల్రెడీ అబద్ధాలు ఆడేస్తున్నాం కదా, చేసేస్తున్నాం కూడా. ఏంటంట? చేసేస్తున్నాం కూడా. 11వ మాట చూసుకున్నాం ప్రియమైన వారలారా, ఒకరినొకరు ఆదరించుకునేది అని రాయబడింది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక చదువు. కాబట్టి ఈ మాటలు ఇచ్చారు, ఒకరినొకరు ఆదరించుకోవాలంటే ఏమాట? దేవుని మాటల చేత ఆదరించుకోవాలంటే. బాధలో ఉన్నారా? నెమ్మది లేకుండా ఉన్నదా? సమస్యల మీదకి వచ్చేసినాయా? ఇదిగో దేవుని వాక్యాన్ని చెప్పుకుని ఆదరించుకోండి. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇదిగా చెప్పుకుని ఆదరణ రాదు. ఇక బాధల్లోనికి దిగిపోతామేమో. కానీ ఇదిగో వాక్యం చెప్తుంది, వాక్యం చేతనే ఆదరణ వస్తుందంట. ఎవరి చేత వస్తుందంట? వాక్యం చేతనే ఆదరణ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? వాక్యాన్ని చెప్పుకోవాలి, ఆదరణ కలగాలన్నమాట. దేవుని ఒకని ఎడల ఒకని ఎడల. 12వ మాట చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంట. ఎవరి కొరకు అంట? ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయాలంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతున్నది. 13వ మాట చూసుకున్నట్లయితే ఒకడి కొరకు ఒకడు సమాధానం కలిగి ఉండడు అంటున్నాడు. ఏం కలిగి ఉండాలంట? ఒకరిని ఒకడు సమాధానం కలిగి ఉండాలంట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:13. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5, వారి పనిని బట్టి వారి ప్రేమతో మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండమంటున్నాడు. కానీ సమాధానం లేకుండా ఉండొద్దు అంటున్నాడు. ఎలా ఉండాలంట? సమాధానం కలిగే ఉండాలంట. దేవుని స్తోత్రం కలిగే. 14వ మాట చూసుకున్నట్లయితే కనుక ఒకరికి ఒకరు ఆదిత్యం ఇచ్చుకునే వారిలాగా ఉండాలంట. మొదటి పేతురు రాసిన పత్రిక 4:9 చూద్దాము. 4:9 చూద్దాం ప్రియమైన వారు. మొదటి పేతురు రాసిన పత్రిక 4:9లో రాయబడిన మాట చూసినట్లయితే కనుక ఒకని ఒకడు ఏకంట ఏకటమైన ప్రేమ కలివారు ఒకరిని ఒకడు ఆదిత్యమిచ్చుకోవాలి. ఆదిత్యమిచ్చుకోవాలంటే ఏం చేయాలంటే? ఆదిత్యం అంటే ఏంటంట? ఆదరించి చక్కగా నీ దగ్గర ఉన్న దానిని వారికి ఇవ్వటము, ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకోవటము. ఇది ఒకరితో ఒకడు ఇలాగునే ఉండాలి. ఎవరంట? క్రైస్తవుడిగా నీవు నేను ఇలాగే ఉండాలి, ఇక వేరే మార్పేమీ లేదు. ఇలాగునే ఉండాలని వాక్యం చెప్తా ఉన్నది. మనం ఎలా ఉంటున్నాం ఈరోజు? ఎలా ఉండటానికి మన మనస్సును తిప్పుకుంటున్నాం ఈరోజు? ఈ 14 విషయాల్లోనూ కూడా దేవుడి మనస్సు ఏమని మనకు తెలియజేస్తా ఉన్నదంటే కనుక, ఇదిగో ఒకని భారం ఒకడు భరించాలని, ఒకరిని ఒకడు సహించాలని, ఒకడు దయ చూపించుకోవాలని, ఒకరికి ఒకడు క్షమించబడాలని, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని, ఒకరిని ఒకడు హెచ్చించుకోవాలని, ఒకరిని ఒకడు పురుకొలుపుకోవాలని, ఒకరిని ఒకడు ప్రేమించాలని, ఒకరిని కొరకు ఒకడు ఏంటంట బోధించాలని, ఒకరిని ఒకడు అబద్ధాలు ఆడకూడదని, ఒకరిని ఒకడు ఆదరించుకోవాలని, ఒకరిని ఒకరి కొరకు ప్రార్థన చేయాలని, ఒకరి కొరకు ఒకరు సమాధానం కలిగి ఉండాలని, ఒకరినొకరు ఆదిక్షించుకోవాలి. ఇది కదా దేవుడు మనకు నేర్పినది. ఇవన్నీ విడిచిపెట్టేసేసి రాకూడనివి, ఉండకూడనివి మన హృదయంలో చాలా ఉన్నాయి మాట. ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉన్నదంటే కనుక
దేవుణ్ణి స్వరూపంలోనికి రావాల్సిన ఈ విషయాలన్నీ కూడా దూరమైపోయి ఈ లోక జనకుడైన సాతాను యొక్క స్వభావాలన్నీ కూడా వచ్చేస్తాయి. అవునా కదా? ఆలోచించండి. ఒకరిని ఎడలో ఒకటి ఇలాగునే చేయాలని దేవుడు చెప్తుంటే మనమేం చేస్తున్నామంట? మనము మన కుటుంబము ఉంటే చాలు, బాగుంటే చాలు, ఇక వేరే అవసరం లేదు. వేరే అవసరమేమి లేదు. ఎన్నాళ్ళు అలా జీవించేసేమో, ఎన్నాళ్ళు ఒకవేళ లోకాశలో లోకములో ఉండిపోయి మనం బ్రతుకుతున్నామనేసేసి ఆ విధంగా జీవించేసాం. ఎలాగా? సమాధానం లేక, ప్రేమించటం లేక, ఆదరించటం లేక, ఓర్చుకుంటం లేక, ఏమండి అబద్ధాలు చెప్పేసుకుంటూ, ఏమండి ఆదిత్యం ఇచ్చుకోకుండా ఏదో ఒక బ్రతికేసేమో. కానీ ఈరోజు అలా ఉండవు. దేవుని వాక్యం మనకు తెలిసింది, ఆయన మనస్సు ఏటో తెలుస్తుంది, ఆయన ఉద్దేశం ఏటో తెలుస్తుంది. ఇదిగో ఇప్పుడు నుంచి ఒక మాటకి వద్దాము, ప్రభువా నీతో నేను కలిసి జీవించాలని. ఎందుకంటే కనుక యేసుక్రీస్తు వారు అన్నీ కూడా మన నిమిత్తం చేసే ఉంచారు. ఆయన చేశారు, చెప్పారు, చేయమన్నారు కూడా. మనమేం చేద్దాం? ఆయన చెప్పిన దాన్ని చేద్దాము, నడుచుకుందాము. ప్రభు అటు కృప మనందరికీ దయచేయగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.